వివేకవంతుడు తాను ఏమి ఆలోచిస్తున్నాననే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వడు. తాను చేస్తున్న పని మాత్రమే ఇతరులకు తెలిసేటట్లుగా చేస్తాడు. అలాగే తాను ఓ పనికి ఉపక్రమించినప్పుడు ఎండా వాన ఇష్టాయిష్టాలను ఏమాత్రం లెక్క చేయడు. ఒకరు మనపై జాలి పడడం మనకు గౌరవం కాదు. సానుభూతులు సహాయాలతో జీవితం నిండదు. మనం మనంగా ఉన్నప్పుడే 10 మందిలో గౌరవం. మితిమించిన కోపం, సంతోషం, గర్వం, అసంతృప్తి, తానే గొప్పవాడినన్న అహం, ఇలాంటివన్నీ లేనివాడే ఉత్తమ పురుషుడు. సంతోషం 2 కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు. అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం. సౌకర్యాలు పెరిగాయి, సదుపాయాలు పెరిగాయి, సౌఖ్యాలు పెరిగాయి. సంతోషమే సన్నగిల్లిపోయింది. ప్రేమించడం వేరు, ఒక వస్తువు కావాలనుకోవడం వేరు. కావాలనుకున్న ప్రేమ స్వార్థం అవుతుంది. అది బాధను మిగులుస్తుంది. ఒకరి వద్ద ఉన్నదేదో నీ వద్ద లేదు అంటే నీ దగ్గర ఏదో లేదని కాదు, వాడి దగ్గర ఉంది కనుక నీకేదో లేదు అనిపిస్తోంది. ఇది కేవలం భావదారిద్ర్యం మాత్రమే. ఉన్నదేదో ఉంది అని ఉన్నంతలో సరిపెట్టుకుంటే అంతకు మించిన ఆనందం లేదు. ఈ ప్రపంచానికి పెద్ద మార్పు అవసరం అని నువ్వు అనుకుంటే ఆ మార్పు ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని రాదు. నువ్వు మారితే ప్రపంచం దానంతటా అదే మారుతుంది. కనుక మార్పు నీ నుంచే మొదలవ్వాలి. ప్రపంచం మారదు, మారాల్సింది నువ్వే. Thanks for watching. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.